హరి ఓం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. పుస్తకాలకు పెన్నులకు కాళ్ళను ఎందుకు తగిలించకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. హిందువుల ఇంటిలో చిన్నప్పటి నుంచి పుస్తకాలకి పెన్నులకి మరియు మనుషుల యొక్క కాళ్ళను తగలనివ్వకూడదని నేర్పించబడుతుంది. ఒకవేళ పొరపాటున పుస్తకాలకి పెన్నులకి సంగీత సాధనాలకి లేదా ఏ ఇతరమైన విద్యా సంబంధమైన వస్తువులకి కాళ్ళు తగిలితే క్షమాపణకి గుర్తుగా కాళ్ళు తగిలిన వస్తువుని గౌరవపూర్వకముగా చేతితో తాకి కళ్ళకు అద్దుకోవాలని పిల్లలకు నేర్పించబడుతుంది. భారతీయులకు జ్ఞానము, పవిత్రము, దివ్యము ఉన్నవి. అందువలననే దానికి ఎల్లవేళలా గౌరవం ఇవ్వాలని అనుకుంటారు. ఈ రోజుల్లో పాఠ్యాంశములను ఆధ్యాత్మికము, ఐహికము అని విడదీస్తున్నారు. కానీ ప్రాచీన భారతదేశంలో ప్రతి ఒక్క విషయము శాస్త్ర సంబంధమైన లేక ఆధ్యాత్మ సంబంధమైనది అయినా సరే పవిత్రంగా పరిగణించి గురువుల చేత గురుకులాల్లో నేర్పించబడేది. చదువుకు సంబంధించిన వస్తువులని తొక్కకూడదనే ఆచారము భారతీయ సంస్కృతి విద్యకు ఇచ్చే ఉన్నత స్థానాన్ని తరచూ గుర్తు చేస్తూ ఉంటుంది. చిన్నతనము నుంచే ఈ విధముగా నేర్పడము వలన మనలో పుస్తకాల పట్ల, విద్య పట్ల శ్రద్ధాభక్తులు నాటుకుపోతాయి. జ్ఞానాది దేవతకు అర్పణగా సంవత్సరానికి ఒకసారి సరస్వతీ పూజ లేదా ఆయుధ పూజ రోజున మనము పుస్తకాలని, వాహనాలని మరియు పనిముట్లని పూజించడానికి కూడా ఇది ఒక కారణము. మనము చదువుకునే ముందు ఈ క్రింది విధంగా ప్రార్థిస్తాము. సరస్వతీ నమస్యుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అని. దీని అర్థం ఏమిటంటే, వరాలనిచ్చి కోరికలను తీర్చే ఓ సరస్వతీదేవి, నా చదువును ఆరంభించే ముందర నీకు నమస్కారము చేస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా కోరికలను తీర్చుదువుగాక అని అర్థం. పిల్లలు పొరపాటున ఎవరికైనా కాళ్ళు తగిలినప్పుడు చాలా భయపడతారు. ఒకవేళ పొరపాటున తగిలితే క్షమాపణకై మనము ఆ వ్యక్తిని చేతితో తాకి వేళ్లను కళ్ళకు అద్దుకుంటారు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే అజాగ్రత్తతో కాళ్ళకు తగిలితే వారు వెంటనే క్షమాపణ చెప్తారు. అందుకే పుస్తకాలకు, పెన్నులకు, సంగీత వాయిద్యాలకు, సరస్వతీదేవికి సంబంధించిన వస్తువులను కాళ్ళతో తన్నరాదు. అలాగే తగిలిన పొరపాటును కూడా క్షమాపణ చెప్పాలి, కాళ్ళకు అద్దుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ పాటించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు తమ పిల్లలకి అన్ని బుద్ధులు నేర్పించాలి. అలా అయితేనే పిల్లలు చెప్పిన మాట వింటారు. ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో అని ఒక కామెంట్ అయితే చెయ్యండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం సరస్వతీ దేవియే నమః. హరి ఓం. ధన్యవాదములు.